కొత్తగా వచ్చిన టోల్ గేట్ గురించి అదేనండి. టోల్ ఫీజులు తీసేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ తగ్గించేస్తారు. అంటే మీకు అర్థమైపోయింది కదా! పాస్ వస్తోంది. త్వరలోనే పాస్ వస్తోంది. యాన్యువల్ పాస్ వస్తోంది. సంవత్సరానికి ఒక్కసారి కొనుక్కుంటే చాలు. హాయిగా తిరిగేయొచ్చు అనే దాని మీద చాలా చాలా డౌట్స్ వచ్చినాయండి. మొన్న రీల్ చేస్తే దాంట్లో చాలామంది కామెంట్స్ పెట్టి చాలా డౌట్స్ అయితే ఎక్స్‌ప్రెస్ చేశారు. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం కోసం కాస్త లెంగ్తీ వీడియో చేస్తాను అని చెప్పాను. ఆ వీడియోనే ఇదండి. టోల్ గేటు అనంగానే మనం బండి కొన్నప్పుడు కూడా బాధపడం. పెట్రోల్ పోయించేటప్పుడు బాధపడం. టోల్ గేట్ వచ్చేసరికి ఇరిటేషన్ వస్తదండి. మామూలుగా రాదు. బూతులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎన్నాళ్ళు కట్టించుకుంటారు? ఎంత కట్టించుకుంటారు? మీరు వేసిన రోడ్డెంత? దీనికి కట్టేదెంత? ఇలాంటి క్వెషన్స్ చాలా వస్తాయి కదా! సరే ఆ ఇరిటేషన్ పక్కన పెడదామండి. ముందైతే బయటపడే మార్గం చూద్దాం. టోల్ గేట్ ఫీజ్ ఇక కట్టక్కర్లేదు. ఒక పాస్ తీసేసుకోండి. ఆ పాస్ వాల్యూ కూడా జస్ట్ 3000 మాత్రమే సంవత్సరానికి అనంగానే చాలా సంతోషపడ్డాం అందరం కూడా. విచ్చలవిడిగా తిరగొచ్చు. ఎన్ని సార్లైనా తిరగొచ్చు. భారతదేశం మొత్తం తిరగొచ్చు. నేషనల్ హైవేస్ మొత్తం తిరగొచ్చు అనుకున్నాం కదా! యెస్, మొత్తం తిరగొచ్చు. నేషనల్ హైవేస్ మొత్తం తిరగొచ్చు. భారతదేశం మొత్తం తిరగొచ్చు. కానీ ఒక్క కండిషన్ పెట్టారండి. 200 ట్రిప్పులు సంవత్సరానికి. యావరేజ్ పీపుల్ వచ్చి 200 ట్రిప్పులు సరిపోతాయండి. ప్రత్యేకంగా ప్రయాణాలు చేసేవాళ్ళు తప్పించి, ఏదైనా బాగా పనులున్న వాళ్ళు తప్పించి యావరేజ్‌గా మనలాంటి వాళ్ళకి సరిపోతాయి. కానీ ఈ ట్రిప్ గొడవేంటి అంటారు మళ్ళీ కొంతమంది. అంటే ట్రిప్ అంటే ఏంటి? ఎళ్ళొస్తే ఒక ట్రిప్పా? అంటే ఒక టోల్ గేట్ దాటి మళ్ళీ అదే టోల్ గేట్‌లోంచి వస్తే ఒకటా? వన్ సైడా అని డౌట్ ఉంది. వన్ సైడేనండి. ఒకసారి దాటితే ఒక ట్రిప్ అయినట్టు. అంటే వెళ్ళేటప్పుడు ఒక ట్రిప్పు, వచ్చేటప్పుడు ఒక ట్రిప్పు. ఎళ్ళి వస్తే 2 అయిపోతాయండి. అంటే ఇంకా 198 మిగిలుంటాయి. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాను. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళటానికి ఇప్పుడు యావరేజ్‌గా ఎంత కట్టుకుంటున్నాం? ఒక రూ. 1000 టోల్ గేట్ ఫీజు కడుతున్నారు కదండీ! 1000 కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. దాని గురించి ఏమనుకోవద్దు. ఈ రూ. 1000 ఫీజు కడుతున్నాం. ఒకసారి వెళ్ళటానికి. రావడానికి కూడా సేమ్ కడుతున్నాం. అంతే కదండీ! మరి ఇక్కడ 8 టోల్ గేట్లున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 టోల్ గేట్లున్నాయి. రూ. 1000 కడుతున్నాము. అంటే చూడండి 8, 8 16 ట్రిప్పులు అయిపోయినాయండి. 16 ట్రిప్పులు అయిపోయినాయి. నెలకి అంటే ఒకసారి వెళ్ళేవాళ్ళు 16 ట్రిప్పులు అయిపోయినాయి. మరి నెలకి ఆ 16 ట్రిప్పులకి 2000 బెస్ట్ అవుతుందా? 16 ట్రిప్పులు పోయినా గానీ ఇంకా ఎన్ని ట్రిప్పులున్నాయో చూసారు కదా! 184 ట్రిప్పులున్నాయి. సంతోషపడదామా? సో, ఈ రకంగా చూస్తే హ్యాపీ అండి. అదే ఒక 2 సార్లు వెళ్ళొస్తే 32 ట్రిప్పులయిపోతాయి. 32 పోను మిగిలిన 168 ట్రిప్పులు ఉంచుకున్నట్టే. హాయిగా ఉంచుకున్నట్టే. మన బ్యాలెన్స్‌లోనే ఉంటుంది. ఈ లెక్కండి. ఇది ఇలా లెక్కేసుకోవాలి అన్నట్టు. అంటే చూడండి యాక్చువల్‌గా అయితే ఒక్కసారి వెళితే రూ. 1000 అయిపోయిన చోట ఈ 8 టోల్ గేట్లకి యావరేజ్‌గా 3200 ట్రిప్పులంటే ఎంత పడుతుందండి? రూ. 15 కదా! రూ. 15 కదండీ! అంటే చూడండి ఆల్మోస్ట్ ఆల్ రూ. 120 అట్లా పడుతోంది. ఎక్కడ రూ. 1000, రూ. 1000 రూ. 120 అయిపోయింది కదా! ఇక్కడ తగ్గినట్టే కదా! ఈ రకంగా సంతోషపడాలండి తప్పదు. అన్‌లిమిటెడ్ ఇవ్వండి, అన్‌లిమిటెడ్ లేదు కదా అని చెప్పి తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటారు. కానీ దీంతో సంతోషపడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. మరి ఎవరికి అంటారండి. ఎవరికి? క్లియర్‌గా చెప్పేశారు ప్రైవేటు వాహనాలకు మాత్రమే అని చెప్పి. ఎవరు ప్రైవేటు వాహనాలంటే వైట్ బోర్డ్ ఉన్న వాళ్ళందరూ ప్రైవేటు వాహనాలని చెప్పేసుకోవచ్చండి. ఈ రోజుకి వైట్ బోర్డ్ ఉన్న వాళ్ళంతా ప్రైవేటు వాహనాలు. కమర్షియల్ వెహికల్స్‌కి ఇది అప్లై కాదు. కమర్షియల్ వెహికల్స్‌కి ఏదైతే పాత రేట్లు ఉన్నాయో ప్రస్తుతానికి అదే పాత రేట్లు కంటిన్యూ చేస్తానని చెప్పి నితిన్ గడ్కరీ గారు ఆల్మోస్ట్ ఆల్ వారం అయిపోయింది. ఆయన ట్విట్టర్‌లోనే స్వయంగా మెన్షన్ చేశారండి. అంటే ఆల్ యెల్లో బోర్డ్స్ ఉన్నవి అనుకుందామండి. అటు టాక్సీ ప్లేట్ అంటే ఆటోలకి వాటికి ఎలాగూ లేదు. ఇక కారు దగ్గర నుంచి మొదలైతే టాక్సీ ప్లేట్ అంటాం కదండీ! యెల్లో. అటు టాక్సీ ప్లేట్ కావచ్చు, గూడ్స్ క్యారియర్ కావచ్చు, పెద్ద పెద్ద క్యారియర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యెల్లో బోర్డ్స్ ఉన్నవి. ఇంకా ఆ పర్మిట్, ఈ పర్మిట్‌తో సంబంధం ఏమి లేదు. వితిన్ స్టేట్ కావచ్చు, నేషనల్ పర్మిట్ కావచ్చు. వీళ్ళందరికీ కూడా సేమ్ పాత రేట్లే అంటున్నారు. మనకి మాత్రమే అంటే మనకి అంటే ప్రైవేట్ పర్పస్ వాడేవాళ్ళు వైట్ బోర్డ్ ఉన్న వాళ్ళకే ఇది అప్లై అవుతుందనేది చెప్పేశారు. ఇంకొక లాజిక్ కూడా ఉందండి. అసలు ఈ కార్డు కూడా తీసుకోక్కర్లేదు. ఈ కార్డు కూడా తీసుకోక్కర్లేదు. ఫ్రీగా వెళ్ళొచ్చే అవకాశం కూడా ఉంది. వితిన్ ది లిమిట్స్ ఇక్కడ గుర్తుంచుకోండి.
టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఉంటారు, కొన్ని ఊళ్ళు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి. ఈ టోల్ గేట్ పెట్టిన పాపానికి వాళ్ళు నష్టపోకూడదు కదండి. టోల్ గేట్ వీళ్ళు పెడితే పాపం ఊళ్ళో ఉన్నవాళ్ళు చిన్న చిన్న అవసరాలకు ఊరు దాటి బయటికి వెళ్ళాలి, రావాలి, వెళ్ళాలి, రావాలి. వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కానీ వీళ్ళకి వేసేయకూడదు కదండి. అందుకోసమే విత్ ఇన్ ది లిమిట్స్లో నేనున్నాను అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోగలిగితే నేషనల్ హైవేకి కూడా ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటాడండి, పీఓ అంటారు. ఎక్కడికక్కడ ప్రాజెక్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉందనుకోండి, ఇక్కడ ఉంది, వైజాగ్ ఉంటే అక్కడ ఉంది. వాళ్ళకి అప్లై చేసుకుంటే, అంటే మీ రెసిడెన్సీ ఇది, ఇగో నేను ఇక్కడ ఉంటాను, నాకు ఈ పనులు ఉంటాయి, నాకు ఈ కారు ఉంది, లేకపోతే ఇగో ఈ వ్యాన్ ఉంది, లారీ ఉంది, ఇలా వెళ్ళొస్తూ ఉంటాను, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే ఆ విత్ ఇన్ ది 20 కిలోమీటర్లో టోల్ గేట్ ఉంటే ఆ ఎగ్జామ్షన్ కూడా ఇస్తారండి. సో మరి చాలా డౌట్లు నేనైతే క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడున్న టోల్ గేట్ సిస్టమ్కి బదులుగా త్వరలో పాస్ వస్తుందని చెప్పి యాన్యువల్ పాస్ అని, ట్రిప్కి ఎలా లెక్కేస్తారని, ఎంత పడుతుంది అనేది హైదరాబాద్ బెంగళూరు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా. వీటితో పాటు ఇంకొక డౌట్ ఉందండి మన వాళ్ళకి, ఎక్కడ రెన్యువల్ చేసుకోవాలి, ఎలాగ, దీనికోసం ఏమైనా కొత్త సిస్టమ్ తెస్తారా అని. నాకు తెలిసినంత వరకు ఉన్న సమాచారం ఏదైతే ఇప్పుడు ఫాస్ట్యాగ్ ఉందో అదే కంటిన్యూ అవుద్ది. అక్కడికి వెళ్ళి జస్ట్ 3000 రీఛార్జ్ చేయించుకుంటే అయిపోతుందండి. మళ్ళీ కొత్తగా ఇవన్నీ పెడతారని అనుకోవట్లా. రెండోది ప్యారలల్గా నేషనల్ హైవే, గూగుల్ చేసిన నేషనల్ హైవే వాళ్ళ పోర్టల్ వస్తుంది, అక్కడ కూడా ఎనేబుల్ చేయొచ్చండి. అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో కూడా మన ఫోన్పేలు, గూగుల్ పేలు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ వీటిలో కట్టేసుకోవచ్చు. ఎంఓఆర్టీ అంటామండి, ఎంఓఆర్టీహెచ్, మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఆ పోర్టల్లో కూడా ఎనేబుల్ చేస్తారని ప్రస్తుతానికి సమాచారం. ఇంకా ఎనేబుల్ చేయలేదు. తినబోతూ రుచి ఎందుకు అడగటం వస్తోంది. ఆగస్టు 15 నుంచి స్వాతంత్రం వచ్చేస్తుంది. ఈ టోల్ గేట్ ఫీజుల నుంచి భారతీయులకైతే చాలా వరకు స్వాతంత్రం వస్తోంది. ఆల్మోస్ట్ ఆల్ ఇది నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏమీ లేదు, అంతా పాజిటివే. అంటే తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, పాజిటివ్ వాళ్ళు పాజిటివే ఉంటారు. సో మరి ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది? నచ్చింది కదా. మొత్తం వీడియోస్ చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. మనం అనుకున్నాం కదండి ఆ రోజు అనాథ పిల్లలకి ఈ రెవెన్యూ మొత్తం నేను వాళ్ళకే ఇస్తాను అని చెప్పి. ఒక్క వాచ్ అవర్స్ విషయంలో లోపం ఉంది తప్పించి మిగిలిన ఫాలోవర్స్ మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి. ఫాలోవర్స్ వచ్చేసారు, వేల కొద్దీ ఫాలోవర్స్ వచ్చేసారు, కానీ వాచ్ అవర్స్ లేవండి. అందుకే ఇక మీదట షార్ట్స్ పెడుతూ కూడా ఇవి కూడా పెడుతున్నాను. ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఓ 10 నిమిషాల లోపే వీడియో చేసి పెట్టేస్తూ ఉంటాను. కాస్త మీరు చూసి మన వాళ్ళకి షేర్ చేసి ఫాలో అవుతూ ఉంటే అక్కడ ఖచ్చితంగా 10 మంది పిల్లలు అయితే చదువుకునే అవకాశం మన రెవెన్యూ ద్వారా. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, దీని మీద బతకాల్సిన అవసరం లేదు కదండి. హాయిగా ఉద్యోగం ఉంది, భగవంతుడి దయ వల్ల మంచి ఉద్యోగమే, మంచి జీతం, అన్నీ బాగున్నాయి. కానీ ఏదో ఉండిపోతుంది కదండి లోపల, ఏదైనా చేస్తే బాగుందని. ఎలాగో ఇంత సమాచారం ఇస్తున్నప్పుడు ఆ యూట్యూబ్ వాడు ఇచ్చే రెవెన్యూ ఎలాగో మంచి సమాచారమే కాబట్టి, పిచ్చిది కాదు. ఆ రెవెన్యూని వాళ్ళకి ఖర్చు పెడితే ఇంకో 10 మంది పిల్లలు, 50 మందో, 100 మందో అక్కడ చదువుకుంటారు. ఏది మీకు తెలుసు కదా, హీల్ ప్యారడైజ్ దగ్గర నుంచి చాలా ఉన్నాయని. అందుకోసమే చేస్తున్నాను. అయితే ఇంకా రెవెన్యూ ఏమీ రాలేదు, వచ్చినప్పుడు మీకే చెప్తాను. ఫస్ట్ చెక్ కూడా మీకే చూపించి వాళ్ళకి ఇచ్చేది కూడా మీకే చూపిస్తాను. అప్పటి వరకు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో త్వరలోనే ఇస్తాను.